హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు అబ్బాయి కిచెన్ కుకింగ్ ఛానల్. నేను ఈరోజు చేస్తున్నది వంకాయ ప్లస్ ఆలు కర్రీ. చూసేయండి, ఈ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్, బాగుంటుంది. వంకాయ తినని కూడా తినేస్తారు. ఇప్పుడు ఈ వంకాయని చిన్నగా తరుకేసుకోవాలి. ఈ వంకాయని ఇలా పక్కన పెట్టకండి. ఒక గిన్నెలో వేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా కలబెట్టుకోవాలి, ఎందుకంటే చేదు రాదు వంకాయకి. ఈ వంకాయ ఆలుకి ఈ బుడోపులు పెన్న మీద బాగా ఎంచుకోవాలి. ఎలా అంటే మనకి బొప్పి వచ్చేలా, ఎందుకంటే పచ్చివాసన ఉంటుంది కాబట్టి బుడోపులలో ఎంచుకోవాలి. తర్వాత ఈ ఉల్లిగడ్డలు, టమోటాలు చిన్నగా తరుక్కోవాలి. టమాటాలు కూడా తరిగేసుకున్న తర్వాత మనం ఏంచి పెట్టుకున్న బుడోపులు చూసేద్దాం. ఇలా బొప్పి వస్తే పైన బొప్పి ఇలాగా రావాలి, అలా బొప్పి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా పెన్నం పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఆనియన్ వేసుకొని ఒకసారి కలబెట్టుకోవాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత టమోటాలు వేసుకున్న తర్వాత నేను వాడుతున్నది రాళ్ళుప్పు. మీ దగ్గర ఏ ఉప్పు ఉంటే ఆ ఉప్పు వేసుకోండి. వంకాయ, ఆలు వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. అవును గురుగారు, ఈ వంకాయ ఆలు ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుంది? వంకాయ ఏమో నాకు రాయల్ లుక్ ఉంటుంది, కర్రీలో నేను హీరో అంటుంది వంకాయ. హీరోనా? నేను యూనివర్సల్ హీరోరా. నన్ను లేకుండా ఏ కర్రీ నడవదు. అందుకేనా గురుగారు ఈ రెండు కలిపి చేస్తున్నారు? అవును, ప్లస్ సర్లే, కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇలా 6 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఆలు కూడా చక్కగా ఉడికిపోతుంది. తర్వాత 3 స్పూన్లు కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా ఆడిపెట్టుకున్న మిర్చి చేసుకున్న బుడపప్పుల పొడి, కొబ్బరి పొడి వేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటే దగ్గరకు అవుతుంది. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర దాంట్లో వేసుకుంటే మన గుమగుమలాడే వంకాయ ఆలు కర్రీ రెడీ. మీరు ఉప్పు చూసుకున్న తర్వాత సరిపోకుంటే కొద్దిగా రాపుకోండి. అంతేనండి, గుమగుమలాడే వంకాయ ఆలు డెడ్లీ కాంబినేషన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.